అయినా ఈ రూమ్ లో ఉండేది అనన్య వాళ్ళ పెద్దమ్మగారు కదా. అవును, అప్పుడే బయటకెళ్ళిందిగా. ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండదు మేడం. దాన్ని వదలా. ఏయ్ వసేయ్ రావే. నువ్వు లోపల ఉండవని అర్థమైపోయింది. రా. శేఖరం, నువ్వు ఆగు. హలో, నువ్వు లోపలే ఉన్నావని మాకు అర్థమైపోయింది. మర్యాదగా వస్తే బాగుంటుంది, రాకపోతే తలుపులు బద్దలు కొట్టాల్సి వస్తుంది. ఇంకా సావుకి ఎదురు పోక తప్పేదేలే. వస్తున్నారా రావట్లేదా? వస్తాండా. రా రావే. వెయిటింగ్ ఇక్కడ. శేఖర, ఈవిడేనా మీ ఆవిడ? చచా, అది ఇంత అందంగా యాడుంటది మేడం. శేఖరం, నువ్వు తరిమినావిడ ఈవిడేనా? కాదండి, అది నా పెళ్ళాం. ఈ అతిలోకి సుందరెవరు తెలియడం లేదు మేడం. తెలియడం లేదా? ఏమ్మా, ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకున్నావు? మై నేమ్ ఇస్ కాకి ఈకల కోకిల మేడం. కాకికల కోకిల, బ్యూటిఫుల్ నేము. మేడం, నేను ఫారిన్ నుంచి మొన్నే కమింగు. ఇయాల్నే ఫ్లైట్ కి మళ్ళీ గోయింగు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని ఓ టాక్సీ కోసం వెయిటింగ్ చేస్తుంటే ఈ ముచ్చు మొహోడు నా పెళ్ళం అంటూ వెంటపడ్డాడు. నాకు భయం వేసి మీ ఇంట్లోకి వచ్చేసాను. అవునా? ఏం శేఖరం, నిజమేనా? మేడం, ఎంటపడింది నిజమే కాని మేడం, అది ఈవిడి కాదు మేడం. ఇలా భార్య కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటే నీ కంటికి అందరూ ఇలాగే కనిపిస్తారు.